ఒక్క న్యూస్ ఆర్టికల్, ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. రీసెంట్గా తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీలో ఇద్దరు జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పైన ఫాల్స్ న్యూస్ని టెలికాస్ట్ చేస్తున్నారని. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక సిట్టింగ్ మినిస్టర్తో పర్సనల్ రిలేషన్షిప్స్ ఉండడం వల్లే ఆమె కెరియర్ పోస్టింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయని అన్వెరిఫైడ్ స్టేట్మెంట్స్ని పాస్ చేశారు. అండ్ ఆ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈయన క్లారిఫై చేసింది ఏంటంటే ఇది ఒక బేస్లెస్ మీడియా క్యాంపెయిన్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ పోస్టింగ్లో మినిస్టర్స్కి ఎలాంటి రోల్ ఉండదు అని ఆయన క్లారిఫై చేశారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్, ఈయన ఐఏఎస్ అసోసియేషన్కి సెక్రటరీ. ఈయన కంప్లైంట్లో చెప్పింది ఏంటంటే అనవసరంగా ఐఏఎస్ ఆఫీసర్ పైన బేస్లెస్ క్లెయిమ్స్ వేయడానికి ట్రై చేస్తున్నారని. సో ఈయన కంప్లైంట్ చేయడం వల్ల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ అయ్యి ఎన్టీవీ ఛానల్కి వెళ్లారు. ఎస్ఐటీని హెడ్ చేస్తున్న సజ్జనార్ గారు మీడియా ఎలా అయినా కోఆపరేట్ చేయాలి అండ్ విచారణకి వస్తామని చెప్పి బ్యాంకాక్కి పారిపోవడానికి ఎందుకు ట్రై చేశారు అని మీడియాని క్వశ్చన్ చేశారు. ఈ జర్నలిస్ట్ అరెస్ట్ని చాలా మంది లీడర్స్ ఒప్పుకోవట్లేదు. అపోజిషన్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు సజ్జనార్ గారిపై చాలా సీరియస్ అయ్యారు. కేటీఆర్ గారిపైన మంత్రి సురేఖ కమెంట్స్ చేసినప్పుడు ఎందుకు ఎవరు చర్యలు తీసుకోలేదు, అప్పుడు చట్టం నిద్రపోతుందా అని ఆయన క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు, సేయింగ్ దట్ తెలంగాణలో కాంగ్రెస్ రూల్ ఎమర్జెన్సీ టైంని గుర్తు చేస్తూనే ఉంటుంది. తెలంగాణ డీజీపీ జర్నలిస్ట్ ని క్రిమినల్స్ గా చూపించడమే పనిగా పెట్టుకున్నారని ట్యాగ్ చేశారు. ఈ అరెస్ట్ పైన వైఎస్ఆర్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పైన ఒక డైరెక్ట్ అటాక్ అని. ఎన్టీవీ ఎడిటర్ దొంతు రమేష్ ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అండ్ దాసరి సుధీర్ ని వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ళకి 14th అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ నుంచి కండిషనల్ బెయిల్ వచ్చింది. ఇలానే ఎస్ఐటీ ఇంకో కేసుని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. మద్దూర్ పోలీస్ ఒక అతన్ని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఫొటోస్ మాఫ్ చేసి వాట్సాప్ గ్రూప్ లో స్ప్రెడ్ చేస్తున్నందుకు అండ్ అతన్ని అరెస్ట్ చేసి ఇంకా దాని వెనక ఎవరెవరు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఫైనల్ గా ఈ పవర్, ప్రజలు అండ్ ప్రెస్ వీళ్ళందరి మధ్యలో చివరి మాట మాత్రం ట్రూత్ దే అవుతుంది. మీరేమంటారు? ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2న్యూస్ యాప్.